హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సుమా వండర్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఏంటంటే 4 వెరైటీస్ సర్వపిండి చేసి చూపిస్తానండి. ఒకటేమో మనం రెగ్యులర్గా చేసుకునే సర్వపిండి అంటే ఆనియన్స్ వేసి చేస్తాం కదా అది, ఇంకొకటి సోరకాయ సర్వపిండి, క్యారెట్ సర్వపిండి, ఇంకొకటి బెల్లం సర్వపిండి అండి. ఇవి 4 కూడా టేస్ట్ చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి మీరు. ఇది ఎలా చేయాలో చూసే ముందు నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు ఎలా చేయాలో చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇక్కడ ఈ బౌల్ చూస్తున్నారు కదండి, ఆ బౌల్ నిండా ఒక 4 బౌల్స్తోని నేను బియ్యపిండి అనేది వేసానండి. అలానే ఒక 4 ఆనియన్స్ని సన్నగా కట్ చేసుకొని వేస్తున్నాను. ఈ బౌల్ నిండా వేయించి పొట్టు తీసిన పల్లీలను వేస్తున్నానండి. తర్వాత కొన్ని నువ్వులు వేసుకోవాలి, కరివేపాకు కొంచెము, కొత్తిమీర కొంచెం వేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే సాల్ట్ ఉన్ను కారం వేసుకోవాలండి. సాల్ట్ ఏంటంటే నేను ఒక 3 స్పూన్స్ వేస్తున్నాను. అలానే కారం ఏమో ఒక 4 స్పూన్స్ వేస్తున్నానండి. ఇప్పుడు నేను చూపించిన అంటే 4 గిన్నెల బియ్యపిండికి ఇప్పుడు నేను వేసే కారం ఉప్పు అనేది కరెక్ట్గా సరిపోతుందండి. మీకు కావాలంటే మళ్ళీ టేస్ట్ చూసుకున్నాక వేసుకోండి. కొన్ని వెల్లుల్లి ఉన్ను జీలకర్ర అవన్నీ వేసి బాగా మెత్తగా పేస్ట్లా చేసి దాన్ని ఇందులో వేసి కలుపుకోవాలి. కొన్ని వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలండి బాగా. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇలా నేను వాటర్ పోసి బాగా ఇలా కలిపెట్టుకున్నానండి. ఇప్పుడు దీన్ని ఇలా ముద్దలా చేసుకొని పక్కన గిన్నె చూస్తున్నారు కదా, అదేంటంటే సర్వపిండి గిన్నె అండి. బయట మనకు దొరుకుతాయి షాపులో. ఒకవేళ ఈ గిన్నె మీకు లేకపోతే మీ దగ్గర ఉన్న ఏ గిన్నెలోనైనా కానీ పెట్టుకోవచ్చు. అంటే నాన్ స్టిక్ అయినా ఇంకే గిన్నె అయినా పర్లేదు, బాగానే వస్తుంది. ఇలా కొంచెం ఆయిల్ వేసి మనము ఈ ముద్దని మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలండి. పల్చగా వచ్చేలా స్ప్రెడ్ చేసుకోవాలి. పల్చగా చేస్తే ఏంటంటే టేస్ట్ బాగుంటుంది సర్వపిండి అనేది. ఇదేంటంటే నార్మల్గా చేసే సర్వపిండి ఇది. ఇంకా 3 వెరైటీస్ ఉన్నాయి. అవి ఏంటంటే సోరకాయ, ఇంకా క్యారెట్, ఇంకా ఇంకొకటేమో బెల్లం సర్వపిండి అని. ఇవి 3 కూడా చాలా బాగుంటాయి టేస్ట్. ఏం లేదండి, సింపుల్గా ఇప్పుడు మనకు మిగిలిన పిండి ఉంది కదా, అందులో అవి యాడ్ చేసుకోవడం అంతే, ఏమీ ఉండదండి. అది ఎలా చేయాలో చూపిస్తాను మీకు. దానికి కూడా సేమ్ ఇలానే గిన్నెలో మనం ఆయిల్ వేసి ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మిగిలిన పిండిని నేను ఇలా 3 బౌల్స్లోకి పెట్టుకున్నానండి. ఒక దాంట్లో ఏమో ఒక క్యారెట్ని చిన్నగా ఇలా తురుముకొని దాన్ని వేస్తున్నానండి. నెక్స్ట్ ఇంకో దాంట్లోనేమో చిన్న పీసు సోరకాయని తురుముకొని వేయాలండి. నెక్స్ట్ ఇంకొక దాంట్లో కొంచెం బెల్లం యాడ్ చేస్తున్నాను నేను. ఇవి ఒకటేమో క్యారెట్ సర్వపిండి, ఒకటి సోరకాయ, ఇంకొకటేమో బెల్లం సర్వపిండి. ఇవి 3 కూడా టేస్ట్ బాగుంటాయండి. నెక్స్ట్ ఏంటంటే ఇలా వేసిన క్యారెట్ని బాగా కలుపుకోవాలి. అందులో మనం క్యారెట్ అనేది కొంచెం వేసాం కాబట్టి దానికి తగ్గట్టు ఇంకొంచెం సాల్ట్ అండ్ కారం అనేది కొంచెం యాడ్ చేసుకోవాలండి టేస్ట్ కోసం. అలానే సోరకాయ దాంట్లో కూడా ఇంకొంచెం సాల్ట్ ఉన్ను కారం వేసుకోవాలి. అలా వేసుకొని బాగా కలుపుకోవాలండి. మనకు క్యారెట్ ఉన్ను సోరకాయలో కొంచెం వాటర్ అనేది ఉంటుంది కాబట్టి మీకు ఒకవేళ లూజ్ అనిపిస్తే ఇంకొంచెం పిండి యాడ్ చేసుకోండి. ఈ క్యారెట్ అనేది హెల్త్కి మంచిది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. అలానే సోరకాయది కూడా సాఫ్ట్గా వస్తుంది, సర్వపిండి అనేది టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ గిన్నెను మనము స్టవ్ మీద పెట్టుకోవాలండి. స్టవ్ ఏంటంటే ఒక 2 మినిట్స్ వరకు హైలోనే ఉండాలి. ఇలా మూత అనేది కంపల్సరీ పెట్టాలండి, పెడితే బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ ఒక 2 మినిట్స్ తర్వాత చూస్తే మనకి ఇలా అవుతుందండి. అప్పుడు మూత తీసేయాలి, ఇంకా మళ్ళీ మూత పెట్టొద్దు. సిమ్లో పెట్టేసి అలా ఇంకొక 2 మినిట్స్ అలా కాల్చుకోవాలండి. ఇలా తిప్పుతూ కాల్చుకోవాలి. చూడండి, ఇప్పుడు అంటే ఒక 5 మినిట్స్ తర్వాత చూస్తే మనకి ఇలా ఉంటుందండి సర్వపిండి. అంటే మనం నైఫ్ పెట్టి తీస్తే ఇలా వచ్చేస్తుంది. సో మనం ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఆఫ్ చేసుకొని దాన్ని ఇలా ప్లేట్లోకి తీసుకోవాలండి. మిగతావన్నీ కూడా ఇలానే కాల్చుకోవాలి. చూడండి, ఇక్కడ మిగతావన్నీ కూడా నేను ఇలా కాల్చేసుకున్నానండి. ఇప్పుడు 4 టైప్స్ ఆఫ్ సర్వపిండి మనకు రెడీ అయిపోయిందండి. ఇవన్నీ కూడా చాలా టేస్టీగా ఉంటాయి, బాగుంటాయి, హెల్త్కి కూడా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.